చందమామ కథ దవనం. పూర్వం ఓడ్ర దేశాన్ని సాత్వికుడు అనే రాజు పాలించేవాడు. ఆయన గొప్ప భక్తుడు కూడాను. ఎన్ని రాజకార్యాలు మించిపోతూ ఉన్నా నిత్యము ఆయన మహానివేదన సమయానికి మంత్రి సామంతులతో ఉద్యోగస్తులతో సహా పాదచారి అయ్యి జగన్నాథస్వామి ఆలయానికి వెళ్ళేవాడు. నివేదన అయ్యి తలుపులు తెరవటంతోనే స్వామిని దర్శించుకొని అర్చకులు ఇచ్చే ప్రసాదాన్ని పుచ్చుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా చాలా కాలం గడిచింది. ఒకనాడు రాజు వచ్చేసరికి గుడి గోపురం వద్దనే అర్చకులలో ఒకడు ఎదురై, ప్రభు, ఈ రోజున స్వామివారి ఆరాధన మహా నైవేద్య నీరాజనాలు ముగియటానికి కొంతసేపు అవుతుంది. ఈలోగా ఏలినవారు ఈ మండపంలో విశ్రమించవచ్చు అని విన్నవించుకున్నాడు. రాజు కూడా సరేనంటూ ప్రధానిని, ఉద్యోగులను, మంత్రులను వెంట పెట్టుకొని మండపంలో ప్రవేశించాడు. ఆ వేళకి అక్కడ ఎవరో యాత్రికులు నలుగురు పాచికలు పెట్టి జోదం ఆడుకుంటున్నారు. రాజుగారు వస్తున్నారు, మరో చోటకి పోండయ్యా అని అర్చకుడు వాళ్ళని లేవగొట్టబోయాడు. అది చూసి రాజు, వద్దు వద్దు, వాళ్ళని ఆడుకొని అన్నాడు. వాళ్ళు పందాలు వేస్తున్నారు, ఓడుతున్నారు, నెగ్గుతున్నారు. ఓడిన వాళ్ళు ఏడుస్తున్నారు, నెగ్గిన వాళ్ళు సంతోషిస్తున్నారు. రాజు ఇదంతా వేడుక చూస్తూ నిలబడిపోయాడు. కొంతసేపు అలా చూస్తూ నిలబడేసరికి ఆయనకు కూడా ఒక పందెం వేయాలనిపించింది. మంత్రిని, సేనాధిపతిని, పురోహితుని కూడా ఆటలోకి దింపి రాజు పందాలు వేయడం మొదలుపెట్టాడు. కాసేపటికల్లా జోదంలో రంజు ఎక్కువై ఆయన దైవదర్శనానికి వచ్చామన్న మాటే మర్చిపోయాడు. అవతల మహానివేదన పూర్తయింది. గర్భగుడి తలుపులు తెరిచారు. ప్రభువారు వచ్చి స్వామి దర్శనం చేసుకోవచ్చునని కబురు కూడా పంపించారు. కానీ మహానందంలో మునిగి తేలుతూ ఉన్న మహారాజా వారికి ఆ పిలుపు వినిపించనే లేదు. దేవుడి ప్రసాదం ముందుగా ప్రభువుకి ఇచ్చి తర్వాత తక్కిన భక్తులకు ఇవ్వటం మామూలు. రాజుగారు ఎంతకు లేవకపోవటం, భక్తులంతా కనిపెట్టుకొని ఉండటం చూసి అర్చకులు మండపం వద్దకి ప్రసాదం పట్టుకొచ్చి, ప్రభు, భగవత్ ప్రసాదం అన్నారు. ఆట మధ్యలో ఉన్న ప్రభువు కుడి చేత్తో పాచికలు విసురుతూ అర్చకుల వైపు తిరగకుండానే ఎడంచేయి చాపాడు. ఎడంచేతిలో ప్రసాదం ఉంచటం దేవుడికి అపచారం చేసినట్టు అవుతుందని భయం కొద్దీ అర్చకులు రాజుకు ప్రసాదం ఇవ్వకనే వెళ్ళిపోయారు. మరో గంటసేపు ఆడేసరికి జోదం మీద రక్తి తగ్గి రాజుగారికి తాను వచ్చిన పని జ్ఞప్తికొచ్చింది. ఏమయ్యా, ఇంకా మహానైవేద్యం కానే లేదా? తలుపులు తీయలేదా అని అడిగాడు. జరిగిన సంగతంతా చెప్పారు అక్కడి వాళ్ళు. రాజుగారికి కలలో నుంచి మెలకువ వచ్చినట్టుగా అయ్యింది. అయ్యో, ఎంత పాపం చేశాను! పరమ పవిత్రమైనటువంటి మోక్షప్రదాయనమైనటువంటి భగవత్ ప్రసాదం కోసం వచ్చి క్షుద్రమైన జోదంలో తగులుకున్నానే. సోమరసాన్ని ఉపేక్షించి సురాపానం ఆపేక్షించినట్లుగా అయ్యింది నా పని. ఎంత పాపం చేశాను అని గుండె బాదుకొని దుఃఖించటం మొదలెట్టాడు. ఆయనను చూచి అంతా నివ్వెరపోయారు. చనువుగల మంత్రి రాజు వద్దకు వెళ్ళి, ప్రభు, మన స్వామి దయాళువు, ఈ చిన్న అపరాధానికి క్షమించకపోడు. రండి, దర్శనం చేసుకొని మరీ వెడదాము అని ప్రోత్సహించి స్వామి సన్నిధికి తీసుకువెళ్ళాడు. స్వామిని దర్శించి రాజు ప్రసాదం పుచ్చుకొని వెళ్ళాడే కానీ ఆయన మనసులోనే లేదు. హృదయంలో ఒక అగ్నిపర్వతం బద్దలినట్లుగా అనిపించి చెప్పలేని బాధ, ఆవేదన అంతకంతకు ఎక్కువ కాజొచ్చింది. ఆనాడు తాను గుడిలో జూదమాడిన పాచికలు పాముల్లాగా మిలమిలలాడుతూ కన్ను తెరిచినా మూసినా భయంకరంగా ప్రత్యక్షమవుతున్నాయి. తను చేసిన మహాపరాధం మరపునకు రాక గుండె మీద సుత్తి దెబ్బల్లాగా కొడుతున్నాయి. ఇక ఆనాడు జోదమాటలో మునిగి ఉండి ప్రసాదాన్ని తెచ్చి పుచ్చుకోమన్నప్పుడు అప్రయత్నంగా ఎడమ చేతిని చాపిన సంగతి జ్ఞాపకం రాగా రాజుకు తను చేసిన పని తనకే రోత అనిపించింది. స్వామి పట్ల ఇంతటి మహాపచారాన్ని తలచిన ఈ ఎడమ చేతిని నరికి పారేయడమే తగిన ప్రాయశ్చిత్తం అని నిశ్చయించుకున్నాడు రాజు. అయితే తనకు తానే ఈ పని చేసుకోవడం అసాధ్యం కదా. కనుక ఇందుకొక చిన్న సూత్రం పన్నాడు ప్రభువు.
ఒకనాటి రాత్రి మంత్రిని పడక గదికి రప్పించి, మంత్రి, ఈ మధ్య కొన్నాళ్ల నుంచి అర్ధరాత్రి వేళ భూతమేదో వచ్చి కిటికీలో నుంచి చేయి దూర్చి నన్ను లేపి బాధిస్తోంది. కనుక దాని పీడ వదిలించుకోవాలి. ఈ రాత్రి నేను పక్క గదిలో పరుంటాను. నువ్విక్కడ మెలకువగా కూర్చొని ఆ భూతం వచ్చి కిటికీలో నుంచి చెయ్యి పెట్టడంతోనే నీ కత్తితో ఆ చెయ్యిని నరికివేసెయ్యి అని చెప్పి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. భూతం మాట నిజమే అనుకొని మంత్రి వరలో నుంచి కత్తి తీసి పట్టుకొని కాచు కూర్చున్నాడు. ఒక రాత్రివేళ కిటికీలో నుంచి లోపలికి ఒక చెయ్యి రాబోవటం కనిపెట్టి సిద్ధంగా ఉన్న మంత్రి ఆ హస్తాన్ని లిప్తులో ఖండించి వేశాడు. అతడు నరికిన చెయ్యి గదిలో పడింది. ఆ భూతం ఏమిటో అని మంత్రి కిటికీలో నుంచి తొంగి చూశాడు. భూతమూ లేదు, ఏమీ లేదు. రెక్క తెగిపడ్డ జటాయువుకు మళ్ళీ కూలపడిన రాజేంద్రుడే కంటపడ్డాడు. మంత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ప్రభూ, ఇదేమిటి? నా చేత ఇంతటి మహాపరాధం చేయించరెందుకు అంటూ నెత్తినోరు బాదుకున్నాడు. రాజు తన బాధ పైకి తెలియనిక చిరునవ్వుతో, అపరాధం కాదోయి, ఉపకారమే చేశావు. ఆ జగన్నాథ స్వామియే నీ రూపంలో నాకు ఈ ప్రాయశ్చిత్తం సిద్ధింపచేశాడు అంటూ జగన్నాథుణ్ణి స్తోత్రం చేయటం ప్రారంభించాడు. మంత్రి పిచ్చెత్తిన వాడికి మళ్ళీ దుర్మార్గుణ్ణి, ద్రోహిని, రాజహంతకుణ్ణి అంటూ కేకలు వేయటం ఆరంభించేసరికి అందరూ లేచి పరిగెత్తుకు వచ్చి చుట్టూ మూగారు. చిరునవ్వుతోనే రాజు జరిగిందంతా చెప్పాడు. గదిలో తెగిపడి ఉన్న ప్రభువువారి ఎడమ చేతిని ఒక ముత్యాల పల్లకిలో పెట్టించి భజంత్రి మేళాలతో ఊరేగించారు. తెల్లవారేసరికి జగన్నాథస్వామి ఆలయ గోపురం వద్దకు అందరితో పాటు రాజు చేరుకున్నాడు. గుడి లోపలికి దయచేయండి అని అందరూ కోరారు. ఎవరు చెప్పినా వినక రాజు, స్వామికి అపచారం చేసిన నాకు ఇక ఆలయంలో ప్రవేశించే అర్హతే లేదు. నా అపరాధానికి తగ్గ ప్రాయశ్చిత్తమని తోచి ఈ చెయ్యిని ఖండించుకున్నాను. ఈ పల్లకి తీసుకెళ్ళి స్వామి ముందు పెట్టి నాకు ఆయన ఇంకా ఏ శిక్ష విధిస్తారో కనుక్కొని వచ్చి చెప్పండి అన్నాడు. రాజాజ్ఞను శిరసావహించి పల్లకిని లోపలికి తీసుకెళ్ళి అర్చకులు మామూలు ప్రకారం మహానివేదన, నీరాజనం అవి అన్నీ జరిపారు. స్వామి ప్రసాదం రాజుగారికి తెచ్చి ఇచ్చారు. సాత్విక మహారాజు అలవాటు ప్రకారం కుడి చేతితో పాటు ఎడంపక్క వేలాడుతూ ఉన్న మొండి చెయ్యి కూడా చాచి దోసిలి పట్టబోయాడు. అందరూ ఆ మొండి చెయ్యి చూసి పాపం అని నిట్టూర్పు విడుస్తూ సానుభూతి కనపరిచారు. కానీ వాళ్ళు చూస్తూ ఉండగానే మొండిగా ఉన్న ఆ ఎడం చెయ్యి ఇట్టి మొలుచుకు వచ్చి దేవుడి ప్రసాదాన్ని పుచ్చుకోవటానికి వీలయ్యేటట్లుగా రాజుకి దోసిలి ఏర్పడింది. అక్కడ మూగిన భక్తులు, సాధులు అంతా హర్షధ్వనులు చేసి, మహారాజా, ఇంకా శిక్ష శిక్ష అంటారేమిటి? భగవంతుడు తమరిని ఎలా అనుగ్రహించాడో చూడండి అని మెచ్చుకున్నారు. అప్పుడు అర్చకులు మళ్ళీ లోపలికి వెళ్ళి చూసేటప్పటికీ మరో చిత్రం జరిగింది. తెగిపోయిన పాత చెయ్యి పల్లకీలో ఉన్నది కదా, అది మాంసంతో ఎముకలతో కూడినది గనుక దుర్గంధం కొడుతూ ఉండవలసింది. కానీ వింత, ఆ చెయ్యి మంచి సువాసన విరజిమ్మే ఒక మొక్కగా మారిపోయింది. అందరూ ఆ మొక్కని స్వామివారి నందనవనంలో పాతించారు. ఆ తర్వాత మరికొద్ది కాలానికే దాని విత్తనాలు పడి వనమంతా ఆ మొక్కల మయమైంది. దశ దిశల నుంచి వచ్చిపోయే భక్తులంతా ఆ మొక్కలు పట్టుకుపోయి తమ గ్రామాలలో పాతుకున్నారు. అవే మన దవనం మొక్కలు. జగన్నాథ స్వామివారికి పూజించే పరికరాలలో ఇప్పటికీ దవనం ప్రముఖ స్థానం అలంకరిస్తుంది. దవనం కథ బాగుంది కదా. ఇక ఈ కథ 1951 జూన్ నెల చందమామలో వచ్చింది. రచయిత్రి పి. లక్ష్మి గారు, కాకినాడ నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.